సమ్మర్లో పెట్టుకునే నిల్వ పచ్చళ్ళు. భోజనంలో ఆవకాయ, ఊరగాయ తినడం ఇష్టమా? అయితే ఈ ఆరోగ్య విషయాలు తెలుసుకోవాలి. సమ్మర్లో మామిడికాయలతో ఆవకాయ, ఊరగాయ పెట్టేటప్పుడు పాటించవలసిన ముఖ్య విషయాలు. ఆవకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ఆవకాయ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? భోజనంలో ఆవకాయ ఎలా తినకూడదు అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చును. మన దక్షిణాదిలో చాలా ఫేమస్ నిల్వ పచ్చడి ఆవకాయ. దీనినే ఊరగాయ, మామిడి ఊరగాయ అని కూడా అంటారు. సమ్మర్లో ఆవకాయ పెట్టాక కొత్త ఆవకాయ అనుకుంటూ ఆవకాయ పెట్టిన రోజే అన్నంలో కలుపుకొని తిని దాని రుచికి తన్మయమైపోతారు. ఆవకాయ నిల్వ పచ్చడి తినడం అలవాటైన వారు సంవత్సరం మొత్తం నిల్వ ఉండేంత ఎక్కువగా పెట్టుకోలేకపోయినా కనీసం 10-20 మామిడికాయలతో ఊరగాయ పెట్టుకుంటారు. ఆవకాయ ఇళ్లల్లో తయారు చేసుకుంటారు. అలాగే చిన్న పెద్ద వ్యాపార సంస్థలు ఆవకాయ వ్యాపారం చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేసి వ్యాపారంలో వేలు లక్షలు కోట్ల రూపాయల్లో లాభాలు పొందుతున్నారు. వేసవి కాలంలో మామిడికాయలతో ఆవకాయ మాత్రమే కాదు, నిల్వ ఉండేటట్లుగా మాగాయ, తొక్కుడు పచ్చడి చేస్తారు. మామిడి ఉరుగు చేస్తారు. ఈ మామిడి ఉరుగును అంచూర్ పేరుతో అమ్ముతారు. వంటలు చేసేటప్పుడు చింతపండుకు బదులుగా ఈ ఉరుగును వాడతారు. మామిడికాయల ముక్కలకు అనేక రకాల ఆహార పదార్థాలు జోడించి రకరకాల రుచులు కలిగిన ఆవకాయ తయారు చేసి నిల్వ ఉంచుతారు. బెల్లం ఆవకాయ, శనగలు కలిపిన ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, పెసరపిండి కలిపిన ఆవకాయ, నువ్వు పప్పు ఆవకాయ, ఇలా చాలా రకాలుగా ఆవకాయ తయారు చేస్తారు. ఆవకాయను ఏప్రిల్, మే నెలల్లో బాగా ఎండలు ఉన్నప్పుడు పెట్టుకోవాలి. మామిడికాయలు మరీ చిన్నవి మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో ఉంటే మంచిది. మామిడికాయలు కాయ బాగా కండపెట్టి ఉండాలి. పై తొక్క కూడా లేతగా కాకుండా మందంగా ఉండాలి. సమ్మర్లో తప్పనిసరిగా వానలు, ఈదురుగాలులు, వడగళ్ళ వాన పడతాయి కనుక వాతావరణం బాగున్నప్పుడు ఆవకాయ పెట్టుకోవాలి. వాన, వడగళ్ళ వాన టైంలో మామిడికాయలు చెట్టు నుండి రాలిపోతాయి. ఇవి కూడా అమ్ముతుంటారు. ఆవకాయ పెట్టడానికి చెట్టు నుండి కోసిన కాయలు శ్రేష్టం కాబట్టి వాన, ఈదురుగాలులు రోజుల తర్వాత కనీసం ఒక వారం ఆగి ఆవకాయ పెట్టుకోవడం మంచిది. ఆవకాయ పెట్టడానికి కావలసిన కారం, ఆవాల పొడి వంటివి ఎవరికి వారు గ్రైండర్, మిక్సీలో పౌడర్ చేసుకోవడం లేదా మరపెట్టించుకోవడం మంచిది. షాప్స్లో దొరికే రెడీమేడ్ కారం, ఆవాల పొడి వాడడం కంటే ఇలా సొంతంగా చేసుకోవడం మంచిది. ఆవకాయను వాడే నూనె కూడా కల్తీ లేని ఆయిల్ వాడాలి. మామిడికాయలు ముక్కలు కొట్టేటప్పుడు ముక్క నలిగిపోకూడదు. అలాగే ప్రతి ముక్కకు టెంక ఉండాలి. ఆవకాయ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు: రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ బాగుంటుంది, బరువు తగ్గుతారు, ఆకలి తగ్గుతుంది, మోషన్ సిక్నెస్ అంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది, చర్మానికి జుట్టుకు మంచిది, కండరాల తిమ్మిర్లు తగ్గుతాయి. ఆవకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు: ఆవకాయ తయారీలో ఎక్కువగా కారం, ఎక్కువ ఉప్పు, ఎక్కువ నూనె వేసి బాగా పుల్లగా ఉండే మామిడికాయలతో ఆవకాయ పెడతారు. ఇలా తయారు చేస్తేనే ఆవకాయ నిల్వ ఉంటుంది. భోజనంలో ఆవకాయ తినడం వల్ల ఆవకాయలో ఎక్కువగా ఉండే ఈ కారం, ఉప్పు, నూనె, పులుపు మన శరీరంలోకి ఎక్కువగా చేరతాయి. ఎక్కువ సోడియం అంటే ఉప్పు వల్ల కిడ్నీల పనితీరు మందగిస్తుంది. ఆవకాయలో ఏర్పడే లిస్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చును. బాగా వేడి చేస్తుంది. జీర్ణశక్తి తగ్గుతుంది. ఎక్కువగా ఆవకాయ తినేవారిలో అసిడిటీ వల్ల మలం, గ్యాసు చాలా దుర్వాసనగా ఉంటాయి. మూత్రం పోసేటప్పుడు మంటగా ఉంటుంది. పొత్తి కడుపు నొప్పి వస్తుంది. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, అజీర్తి, గ్యాస్ ట్రబుల్ సమస్యలు కలుగుతాయి. తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. మరి భోజనంలో ఆవకాయ ఎలా తినకూడదు? ఆవకాయ తిన్న రోజు శరీరానికి వేడి చేసే ఇతర ఆహారాలు ఏమీ కూడా తినకూడదు. ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు ఆవకాయ తినడం మానుకోవాలి. భోజనంలో ఆవకాయ తిన్న రోజు చారు, పులుసు, సాంబార్ వంటివి చాలా మితంగా తినాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ఒళ్ళు నొప్పులు వస్తాయి.
ఆవకాయను మామిడి ముక్కను చాలా ఇష్టంగా తింటారు. ముద్దపప్పులో అన్నంలో నంజుకుంటారు. అలాంటప్పుడు ముద్దపప్పు అన్నంలో నెయ్యి వేసుకోవాలి, లేకుంటే గ్యాస్ సమస్య కలుగుతుంది. ఆవకాయ ఒంటికి వేడి చేస్తుంది. కొత్త ఆవకాయ పెట్టాక సమ్మర్లో ఎక్కువగా తింటే ఎంత వాటర్ తాగినా కానీ ఒంట్లో వేడి తగ్గదు. అందువల్ల రాత్రిపూట నిద్ర సరిగా పట్టదు. తెల్లారి లేచేసరికి ఒళ్ళు నొప్పులు, బద్ధకం, చికాకు, ఏ పని చేయాలని అనిపించకపోవడం వంటి అనారోగ్య కలుగుతాయి. కనుక ఎప్పుడైనా సరే ఆవకాయ మితంగా తినాలి. ఆవకాయ అన్నం తింటే కలిగే ఆరోగ్య సమస్యలు తగ్గాలంటే ఆవకాయ అన్నంతో పెరుగు తప్పకుండా తినాలి. అలాగే పచ్చి ఉల్లిపాయ ముక్కలు తినవచ్చును. ఆవకాయతో భోజనం చేసి ఆ రోజు మజ్జిగ బాగా తాగాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.